పీత ఆశ. పిల్లలు, ఈ కథలో చింటూ పీత నక్షత్రాలను చూడాలని అనుకున్నాడు. సముద్రం పైకి ఎలా వెళ్ళాడు, అక్కడ ఏం చూశాడో చూద్దాం. ఒక రంగుల సముద్రపు అడుగున పగడపు దెబ్బల మధ్య చింటూ అనే ఒక చిన్న పీత ఉండేవాడు. చింటూ చాలా ఉత్సాహంగా ఉండేవాడు. ప్రతిరోజూ కొత్త విషయాలు తెలుసుకోవాలని కలలు కనేవాడు. మిగతా పీతలందరూ తమ బొరియల్లో దాక్కుని ఉంటే చింటూ మాత్రం సముద్రపు అడుగున అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. ఒక రాత్రి చింటూ నీటి పైకి చూశాడు. ఆకాశంలో మినుకుమినుకుమనే నక్షత్రాలను చూసి అతను ఆశ్చర్యపోయాడు. అవి ఎంత అందంగా ఉన్నాయి అని తనలో అనుకున్నాడు. నేను వాటిని దగ్గర నుండి చూడాలని ఉంది. మరుసటి రోజు చింటూ తన స్నేహితులతో తన కోరికను పంచుకున్నాడు. అతని స్నేహితుల్లో బుజ్జి అనే ఒక చిన్న చేప, రాణి అనే ఒక మెరిసే సీతాకోకచిలుక చేప ఉన్నాయి. నువ్వు నక్షత్రాలను చూడాలనుకుంటున్నావా చింటూ? అవి చాలా ఎత్తులో ఉంటాయి కదా, మనం అక్కడికి ఎలా వెళ్తాం అని బుజ్జి ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలియదు బుజ్జి, కానీ నేను తప్పకుండా ఒక దారి కనుక్కుంటాను అని చింటూ ధైర్యంగా చెప్పాడు. అప్పుడు రాణి ఒక ఆలోచన చెప్పింది. మన దగ్గర జెల్లీ అనే ఒక పెద్ద జెల్లీ ఫిష్ ఉంది కదా, అది చాలా తేలికగా పైకి వెళ్ళగలదు. మనం దాని సహాయం తీసుకోవచ్చు. చింటూకి ఆ ఆలోచన నచ్చింది. ముగ్గురూ కలిసి జెల్లీ దగ్గరికి వెళ్లారు. చింటూ తన కోరికను జెల్లీకి చెప్పాడు. జెల్లీ మొదట కొంచెం భయపడింది, కానీ చింటూ మరియు అతని స్నేహితుల ఉత్సాహాన్ని చూసి సహాయం చేయడానికి ఒప్పుకుంది. జెల్లీ మెల్లగా పైకి తేలడం మొదలుపెట్టింది. చింటూ, బుజ్జి మరియు రాణి దాని మీద పట్టుకుని ఆకాశం వైపు ప్రయాణం చేశారు. వారికి చాలా కొత్త విషయాలు కనిపించాయి. రంగురంగుల చేపలు, మెరిసే పగడపు పువ్వులు. ఎట్టకేలకు వారు నీటి ఉపరితలానికి చేరుకున్నారు. అక్కడ నుండి నక్షత్రాలు మరింత స్పష్టంగా కనిపించాయి. వాటి కాంతి నీటిలో ప్రతిబింబిస్తూ ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించింది. చింటూ, బుజ్జి మరియు రాణి ఆ అందమైన నక్షత్రాలను చూసి చాలా సంతోషించారు. వారు వాటి గురించి మాట్లాడుకున్నారు, వాటి ఆకారాలను ఊహించుకున్నారు. అప్పుడు చింటూ ఒక వింత నక్షత్రాన్ని చూశాడు. అది మిగతా నక్షత్రాల కంటే చాలా ప్రకాశవంతంగా మెరిసిపోతోంది. అదిగో చూడండి, ఆ నక్షత్రం ఎంత బాగుందో అని అతను ఉత్సాహంగా అన్నాడు. వారు ఆ నక్షత్రాన్ని చూస్తుండగా అది మెల్లగా నీటి వైపు కదలడం మొదలుపెట్టింది. అది నేరుగా వారి దగ్గరికి వస్తోంది. చింటూ మరియు అతని స్నేహితులు కొంచెం భయపడ్డారు. ఇంతలో ఆ నక్షత్రం నీటిలో పడిపోయింది. కానీ అది మునిగిపోలేదు. అది మెల్లగా ఒక మెరిసే రాయిలా మారిపోయింది. చింటూ ఆ రాయిని దగ్గరికి వెళ్లి చూశాడు. అది నిజంగా ఒక నక్షత్రంలా మెరిసిపోతోంది. అతను దానిని జాగ్రత్తగా తన పట్టుకారులతో పట్టుకున్నాడు. ఇది నిజమైన నక్షత్రపు కాంతి అని అతను ఆశ్చర్యంగా అన్నాడు. వారు ఆ మెరిసే రాయిని తీసుకుని సముద్రపు అడుగుకు తిరిగి వచ్చారు. చింటూ ఆ రాయిని తన బొరియలో పెట్టుకున్నాడు. అప్పటి నుండి అతని బొరియ నక్షత్రపు కాంతితో వెలిగిపోతూ ఉండేది. చింటూ తన సాహసంతో తన కలను నిజం చేసుకున్నాడు. అతను తన స్నేహితులకు కూడా ఆ నక్షత్రపు కాంతిని చూపించి వారిని సంతోషపరిచాడు. అప్పటి నుండి చింటూని అందరూ నక్షత్రాల పీత అని పిలుచుకునేవారు. నీతి: కలలు కనడం తప్పు కాదు, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించడం ఇంకా గొప్ప విషయం. స్నేహితులుంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిడ్స్. సబ్స్క్రైబ్ అండ్ లైక్.